సాయం వ్యక్తమురా రాజుల వ్యక్తమురా మనుషుల సాయం వ్యక్తమురా రాజుల వ్యక్తమురా యెహోవా ఆశ్రయించుట యెహోవా ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం లిఖించమని మాట పాడుతూ దేవుడి మహిమపరుస్తాం. హృదయపూర్వకంగా దేవుని మనం సమర్పించుకున్నాం. రెండవ రాకడ దగ్గర పడుతున్న కాలంలో అంత్య దినాల్లో మనం ఉండగా దేవునికి మనం సమర్పించుకొని మన జీవితం దేవునికి ప్రయోజనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ముఖ్యంగా మన కుటుంబాలకే దీవెనకరంగా తద్వారా సమాజానికి దేశానికి దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనం ముందుగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నికంకితం అనే పాట పాడుకుంటూ మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నికంకితం 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 పరలోక దర్శనము చుండి విలువైన దివ్య పిలుపులు నే కడినాడు జీవించకండి పరమాత్మపై తొలగినాను నీ పరలోక దర్శనము చుండి విలువైన దివ్య పిలుపులు నే కడినాడు జీవించకండి అయినా నీ ప్రేమతో అందుకే జైవము దేవా నా చేత జీవితం అయినా నీ ప్రేమతో హరిచేసి
అందుకే కైకొను దేవా శేష జీవితం శరణం మీ శరణం శరణం మీ శరణం శరణం మీ శరణం శరణం మీ శరణం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా మా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే వెలుగనీకు నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పనిచేయ నిన్ను నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే వెలుగనీకు నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పనిచేయ నిన్ను ఆగిపోక సాగిపోను ప్రియతృప్తిగా పనిచేయ నిన్ను ప్రతి చోట నీ సాక్షిగా ఆగిపోక సాగిపోను ప్రియతృప్తిగా పనిచేయ నిన్ను ప్రతి చోట నీ సాక్షిగా శరణం మీ శరణం శరణం మీ శరణం శరణం మీ శరణం శరణం మీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం విస్తార పంట పొలమునిచ్చి కష్టించి పనిచేయ నిన్ను కన్నీటితో విస్తు మనసు కలకాలం మరి నాకు విస్తార పంట పొలమునిచ్చి కష్టించి పనిచేయ నిన్ను కన్నీటితో విస్తు మనసు కలకాలం మరి నాకు క్షేమ బ్రతుకుని మయా నశించు సరిపేరు కృపని మయా క్షేమ కాలమైనా నిన్ను బ్రతుకుని మయా నశించు
హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అయిపోయింది కాబట్టి ఇంకా సిలువ గురించి ధ్యానాలు ఏం అక్కర్లేదన్నట్టుగా కాకుండా మనం ప్రతిరోజు దేవుని సిలువను ధ్యానించాల్సిందే. మన తల ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన జీవితంలో దేవుణ్ణి ఇంకా మళ్ళీ సిలువ వేస్తున్నామా అని ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ దేవుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సాక్షులుగా మనము జీవించాలి. ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆసక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆసక్తితో నిన్ను హల్లెలూయా.
కొంచెం ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Last week we were meditating upon the word of God. Matthew chapter, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దాంట్లో యాక్చువల్లీ మనము 18, 19, 20 మాత్రమే ధ్యానం చేశాం. 21, 22 ధ్యానం చేయాల్సి ఉంది. బట్ ఒకసారి చదువుకుందాం వన్స్ అగైన్. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అని 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. కనికరగల తండ్రి, దేవ తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దర్శించండి ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభు, చేరబోతున్న ప్రతి బిడ్డలందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందగా తెస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. మేము ఉన్నటువంటి బ్రాహ్మణమైన మీ రక్తంతో పరిశుద్ధపరచండి. సంపూర్ణంగా మీ రక్తంలో యేసు ప్రభు మాకు విమోచన, విడుదల ఉన్నది కనుక యేసయ్యా, ఆ దేవానైనా మీ రక్తమే మాకు తండ్రి ప్రభునైనా తండ్రి రక్షణ మాత్రమే కాదు, స్వస్థత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభునైనా మీ రక్తమే మాకు శరణ్యమని తండ్రి, పరలోకానికి వెళ్ళే తండ్రి ప్రభునైనా మార్గం తండ్రి ప్రభ, మీ రక్తం ద్వారా సుగమ అవుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభ కృపను గ్రహించి ప్రభునైనా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను సంపూర్ణంగా మీ శ్రవత్సాత్ను మరుగుపరచండి. నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, తలంపులను మీరు ముచ్చి హృదయంలో నుంచి, నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ఆత్మచేత కుటుంబం వేయబడినదై ఆ దేవాలైన మా ప్రాణాత్మ దేహములను వెలిగించేదిగాను, అనేకులకు వెలిగించేదిగాను, అనేకులకు తండ్రి నా దేవాలైన దివ్యులుగా మేము ఉంటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అందరికీ తృప్తికరంగా భోజనం చేయనట్లుగా అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. 18, 19, 20 వచనాలు ధ్యానం చేశాం. 21, 22 వచనాలు ధ్యానం చేయాల్సి ఉంది. సో ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు మరొకసారి హి బ్రాట్ మీ బ్యాక్. ఎక్కడికంటే మళ్ళీ 18వ వచనాన్ని మళ్ళీ చదవమని చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే I was inspiring to read once again 18th words, 18, 19, 20 మళ్ళీ ఒకసారి చదవమన్నప్పుడు then I have gone through it again. మళ్ళీ 20, 21, 22 మళ్ళీ చదివాను. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు పవర్ఫుల్ మెసేజెస్ ఐ వాంట్ టు బ్రింగ్ ఫోర్త్ బిఫోర్ యూ ఆల్. దేవుని వాక్యాన్ని నిజంగా ఎంత పవర్ఫుల్ ఈ సాయంకాల సమయంలో నేను రుచి చూచాను కనుక మీకు కూడా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ 2 ప్యాసేజ్ నిజంగా ఏం ధ్యానించాలి ప్రభు? ఆ యొక్క 18, 19, 20లో ఏముందో 21, 22లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. మీరు గమనించినట్లయితే ఈ 2 కూడా దేవుని పిలుపులే. ఒక చోట గమనించినట్లయితే పేతురును, అతని సహోదరుని అందరిని పిలుస్తున్నట్టుగా, 2వ చోట గమనించినట్లయితే యాకోబును, అతని సహోదరుని యోహాను పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. వారి యొక్క ఒబీడియన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. ప్రియమైన దేవుని ద్వారా ఇంకేం ధ్యానించాలి ప్రభా? సో ఈ 3 వచనాలు ధ్యానించిందే యాక్చువల్లీ ఈ 2 వచనాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు నిజంగా ప్రభు ఇచ్చినటువంటి కొన్ని గొప్ప తలపులు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ఈ యొక్క 18 నుంచి 22 వరకు ఒకేసారి మనం ధ్యానం చేసుకుందాం. గమనించినట్లయితే ఈ 2 ప్యాసేజెస్ లో, 2 ప్యాసేజ్ కానీ ఒకటే ప్యాసేజ్, దీంట్లో 18 నుంచి 20, 18, 19, 20 ఒక భాగం అనుకుంటే 21, 22 రెండవ భాగం అనుకుందాం ఇదే ప్యాసేజ్ లో. సో ఈ 2 ప్యాసేజీల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా గమనించినట్లయితే యేసు ఏం చేస్తున్నట్టే వారిని చూచెను కదండి. మీరు గమనించండి, సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని అంద్రెయ అనే 2 సహోదరుడు సముద్రంలో వల వేయుట
సూచెను అని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే బాగు చేసుకొని చుండగా వారిని పిలిచెను అని బైబిల్లో క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో గమనించినట్లయితే ఈ విషయాల్లో, రెండు విషయాల్లో కూడా గాడ్ హ్యాస్ సీన్ బోత్ ఆఫ్ దెమ్. పేతురును అంద్రేను ఏ రీతిగా చూచాడో, యోహానును అదే రీతిగా గమనించినట్లయితే యాకోబును అదే రీతిగా చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో ప్రేమ వల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు అంటే యేసు ప్రభు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దయచేసి గమనించాలి, ఇట్స్ అ డివైన్ ఇనిషియేటివ్. మొట్టమొదటి గమనించినట్లయితే దేవుడు చూచాడు అన్నది సత్యం, దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నది సత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అండ్ దేవుడు ఇనిషియేట్ తీసుకుంటూ ఉన్నాడు. ఎవరిని? పిలుచుకునే దానికి, తన కోసం పిలుచుకునే వాడికి దేవుడు ఏం చేస్తుంటే ఇనిషియేట్ తీసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో ఇన్ బోత్ ప్లేసెస్ హి సా పీటర్, ఆండ్రూ అండ్ ఆల్సో హి సా యాకోబు అండ్ యోహాను ఇద్దరిని కూడా చూచాడు అన్నది సత్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ సో గాడ్ ఆల్వేస్ ఇనిషియేట్స్. ఎప్పుడు కూడా ఇనిషియేషన్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే దేవుని దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది, కానీ అది మన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ప్రారంభం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. బిఫోర్ వి రెస్పాండ్, గాడ్ ఇనిషియేట్స్. మనము దేవుని ఇనిషియేషన్ కు మనము రెస్పాన్స్ ఇవ్వాలి తప్పితే మనది ఇనిషియేషన్ ఎప్పుడు కూడా ఉండదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుణ్ణి చూడాలన్నా, దేవుణ్ణి ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద లార్డ్. అంతే, దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు అనుమతించడం కూడా కాదు, కానీ దేవుడు ఇనిషియేట్ తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, సో అక్కడ హాగరు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తుందంటే, ఇంకా నేను నా కుమారుడు చనిపోబోతున్నాము, నా కళ్ళ ముందర నా కుమారుడు చనిపోతున్నాడు అని ఆమె అనుకున్నప్పుడు గమనించినట్లయితే దేవుడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దయచేసి గమనించాలి, వాళ్ళ ఆమె ప్రార్థన చేయలేదు. గమనించినట్లయితే ఆమె తన కొడుకు తన కళ్ళ ముందు చనిపోతూ ఉంటే ఏం చేస్తా ఉందంటే, ఇంకా నేను చూడలేను అనుకుని దూరంగా వెళ్ళి నిలబడి ఉంది. గమనించట్లేదు. చూడండి, ఆమె చెప్తున్నట్టు మాట ఏంటంటే, చూచుచున్న దేవుడవు నీవే. ఆ వచనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం, ఐ థింక్ 13వ వచనం చూడండి ఒకసారి. అతడు తన సహోదరులందరి నివసించిన దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడవు నీవే. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, దేవా నా అదని నువ్వు చూచావు, నా కుమారుడు చనిపోతుండగా నేను ఏమీ చేయలేని స్థితిలో, వాడిని కాపాడలేని స్థితిలో, వానికి నీళ్లు ఇవ్వలేని స్థితిలో, ఆ ఎండ నుంచి తప్పించలేని స్థితిలో ఎవరు కాపాడారంటే ప్రభువు కాపాడాడు. ప్రేమైన తన దూతను పంపి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడు ఉన్నారా. అందుకే ఆమె అంటుంది, మన పరిస్థితులను ఎరిగేటువంటి దేవుడు, మన పరిస్థితులను గమనించినటువంటి దేవుడు, ప్రేమైన వాళ్ళరా, మనల్ని చూచేటటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుడు. అందుకే ఆమె అంటున్నది, చూచుచున్న దేవుడవు నీవే అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో బిఫోర్ గమనించాలి, అంటే దేవుణ్ణి మనము నోటీస్ చేయక మునిపే మనల్ని ఎవరు నోటీస్ చేస్తున్నాడు? దేవుడే నోటీస్ చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి మనం గమనించక ముందే దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు అన్నది సత్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. చాలా సార్లు అనుకుంటారు, ఆయన ప్రార్థన చేస్తే నాకు దేవుడు బాగా చేశాడు. నో, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ వి ఆర్ గివింగ్ టు ద లార్డ్. గాడ్ నోస్ ఆల్రెడీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సిచ్యువేషన్ ఆయనకు తెలుసు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోయిన దేవుడు ఆన్సర్ ఇవ్వలేదా? అసలు చూసుకున్న ప్రేమ, మనం ప్రార్థన చేయకపోయిన దేవుడు ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో గమనించినట్లయితే. సో ఆయన ఇచ్చేటటువంటి దేవుడు, కానీ మనం ఏం చేయాలంటే ఆయన ప్రార్థించుకున్నాడు కాబట్టి ప్రార్థించడం మన యొక్క ధర్మం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మన పరిస్థితులను, మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి సిచ్యువేషన్ లో కొట్టిమిట్టాడుతూ ఉన్నాం, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, ఎలాంటి లేకపోతే క్యారియర్ డెవలప్మెంట్ లో ఏ రీతిగా మనం కుట్టుమిట్టాడుతున్నాం, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మనం ఇరుక్కుపోయాం, అన్ని కూడా ప్రభువుకు తెలుసు. అన్ని గమనించేటువంటి దేవుడు, మనల్ని ప్రత్యేకంగా పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హీ ఈజ్ సీయింగ్. అందుకే మనం గమనించినట్లయితే దావీదు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. కీర్తన గ్రంథం 139వ కీర్తనలో గమనించినట్లయితే 1-2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట
నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ప్రేమ వాళ్ళ ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే మాట నా నోటికకు రాకమునిపే ఏంటంట, నేనేం మాట్లాడబోతున్నాను నీకు తెలుసు ప్రభు అని దావీదు మాట్లాడుతున్నాడు. అంటే దావీదు ఎంత స్టడీ చేశాడంటే, దేవుణ్ణి ఎంత కీన్ గా అబ్జర్వ్ చేశాడంటే, దావీదు పట్ల దేవుడు చూపించినటువంటి ప్రతి విషయంలో ప్రేమైన దేవుడులారా, సో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఇనిషియేషన్ ను గమనించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుడు ఇనిషియేట్ చేస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని చూచేటటువంటి దేవుడు, మనల్ని ఇనిషియేట్ చేసేటటువంటి దేవుడు. మనం దేవుడిని ఇనిషియేట్ చేయడం కాదు, కానీ ఆయనే మనల్ని ఇనిషియేట్ అంటే ఏమంటారు తెలుగులో, చొరవ తీసుకుని మన జీవితంలో చొరవ తీసుకుని కార్యాలు చేసేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆత్మీయతను మీ దగ్గర తీసుకుని వస్తున్నా. ఈ రెండు భాగాల్లో గమనించినట్లయితే రెండవ మాటను తీసుకుని వస్తున్నా. ఆయన చూచాడు, ఇద్దరిని చూచాడు, పేతురును చూచాడు, అంద్రేయును చూచాడు, అదే రీతిగా యోహాను చూచాడు, తర్వాత యాకోబును చూచాడు. అదే రీతిగా ఈనాడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అన్నది వాస్తవం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈస్ లుకింగ్. అవర్ గాడ్ ఈస్ అ గాడ్. అవర్ గాడ్ ఈస్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మన దేవుడు ఎలాంటి దేవుడు? నిన్న, నేడు, నిరంతరము ఒకటై ఉన్నటువంటి దేవుడు. ఆనాడు వాడిని చూచాడు, ఈనాడు కూడా నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని, మన పరిస్థితులను, స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన పరిస్థితులు అలాగా వదిలేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు, కానీ ఆ పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తే దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ ఆత్మీయతల మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ 19 చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా నా వెంబడి రండి. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు అని వారితో చెప్పాను అని బైబిల్ రాయబడింది కదా. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలుగా చేస్తాను అని వారితో చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, వారిని పిలిచెను కదా. 21వ వచనం మనం చూస్తున్నాం, వారిని పిలిచెను. ప్రియమైన వాళ్ళారా, సో వారితో చెప్పాను, వారితో పిలిచెను అంటే అర్థమైతే హి ఈస్ కాలింగ్. రెండవ ఆత్మీయతలను మీ దగ్గర చేస్తున్నా. మనల్ని చూసే దేవుడు మాత్రమే కాదు, మనల్ని పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇట్స్ అ పర్సనల్ ఇన్విటేషన్. ఎలా పిలుస్తూ ఉన్నాడు గమనించినట్లయితే, పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు, మన దేవుడు ఎలా పిలుస్తాడంటే పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు వినే స్థితిలో లేడు, కానీ ప్రియమైన దేవుడు చాలా చిన్నగా ఉన్నటువంటి సమూయేలును దేవుడు ఏం చేస్తున్నాడు? అంత పెద్ద దేవుడు. ఎలాంటి పెద్ద దేవుడు ఆయన? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కదా. ఆయన వాయిస్, ఆయన శక్తి, ఆయన యొక్క చేతులు, కాళ్ళు ఎంత పెద్దవో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు చిన్నవాడైనటువంటి సమూయేలు ఏం పెట్టి పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, సమూయేలు అని పిలుస్తున్నాడు. చదువుదాం వచ్చినండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. దీపం ఆరిపోకుండా సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మనెను. మనం గమనించినట్లయితే శామ్యూయల్ ఒకసారిగా 2 సార్లు ముమ్మారు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముమ్మారు పిలిచాడు ప్రియమైన దేవుడు. సమూయేలు గుర్తెరగనప్పటికీ, సమూయేలుకు ఎవరో దేవుడు తెలియనప్పటికీ కూడా తన సన్నిధానంలో అమాయకంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిని గుర్తెరగనప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియమైన దేవులారా. కొన్నిసార్లు we may not be able to notice the presence of the Lord in our lives. ప్రియమైన వాళ్ళారా, మనం ఉన్నటువంటి పరిస్థితి దేవుడి సన్నిధి ఉందని గుర్తించలేకపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు కూడా అలాంటి స్థితిలోనే మనం ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన సన్నిధానంలో ఉన్నటువంటి సమూయేలును పేరు పెట్టి పిలిచాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే గమనించినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన వాడైన యెహోవా, యెహోవా, ఇశ్రాయేలు
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. తర్వాత మీరు చదవండి ఆ వచనం అంతా కూడా. సో దేవుడు, అవర్ గాడ్ ఈస్ అ గాడ్ పర్సనల్లీ చూచేటటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ఏ పేరుందో ఆ పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సో పర్సనల్ గాడ్, హిస్ గాడ్ ఈస్ వెరీ వెరీ పర్సనల్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన అంత గొప్ప దేవుడు, ప్రేమైన దేవుడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని యొక్క పిలుపు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిలుపు అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఏం చేయొచ్చు మనము? ఐదర్ వీ కెన్ రిజెక్ట్ ఆర్ వీ కెన్ యాక్సెప్ట్ ఇన్విటేషన్. ప్రియమైన దేవుని, కానీ కాలింగ్ అలా కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గాడ్ ఈస్ కాలింగ్ యూ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ టు బి రిజెక్టెడ్. రిజెక్ట్ అయితే we may be losing something else that we'll see later on. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ ఈస్ అ కాలింగ్. దేవుని యొక్క పిలుపు అన్నది గుర్తు పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్విటేషన్. అది ఒక ఇన్విటేషన్ అంటే అది ఆహ్వానం కాదు. అది ఆహ్వానం కాదు, కానీ అది పర్సనల్ గా నిన్ను పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇట్ ఈస్ గాడ్స్ కాల్ ఇస్ నాట్ అన్ ఇన్విటేషన్, ఇట్ ఈస్ అ పర్సనల్ కాల్. అంతే, నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఎందరు తను అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చెను అని ఒక మాట చెప్తూ ఉంటే, మరొక చోట ఏమంటాడంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రత్యేకించబడిన వారు కొంతమంది, వారిని ఏం చేస్తాడంటే దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పేరు పెట్టి పిలిచే దాంట్లో నువ్వు నేను ఉన్నాము కనుకనే దేవుడు మనల్ని ఇక్కడ చోటు చేర్చాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కాకతాళీయంగా మనం బైబిల్ స్టడీకి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో కొద్ది కాలం మిస్ అయిన కాబట్టి రావటం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన పిలుపు నీ జీవితంలో ఉంది కాబట్టి ఈ సమయానికి దేవుడు నిన్ను అనుకూలింపచేశాడు, నిన్ను పిలిచాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ తలంపు మీ దగ్గరకు నేను తీసుకుని వస్తున్నాను. మొట్టమొదటిగా ఆయన చూచేటటువంటి దేవుడు, రెండవదిగా పిలిచేటటువంటి దేవుడు. ఎలా పిలుస్తాడు? పర్సనల్ గా పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడవ ఆత్మీయ తలంపు చూస్తాం, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 20వ వచనంలో మనం చూద్దాం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి అని బైబిల్లో వ్రాయబడింది. 22వ వచనంలో చూద్దాం. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. మనం గమనించినట్లయితే ఈ రెండు చోట్ల కూడా దేవుడు చూచేటటువంటి దేవుడు, దేవుడు పర్సనల్ గా వ్యక్తిగతంగా పిలిచేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు ద్వారా, కానీ ఆ పిలుపుకు ఈ రెండు గుంపులలో కూడా గమనించినట్లయితే వెంటనే అన్నటువంటి పదం కనపడుతూ ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇమ్మీడియట్లీ అంటే వెంటనే అన్నటువంటి పదం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ డస్ నాట్ మూవ్ అట్ ద స్పీడ్ ఆఫ్ కన్వీనియన్స్. నా కన్వీనియంట్ లో నేను దేవునికి రెస్పాన్స్ ఇస్తాను అనే దాని మీద దేవుని రాజ్యం ఆధారపడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం దేని మీద ఆధారపడుతుందో తెలుసా? ఇమ్మీడియట్ ఒబీడియన్స్ ఎవరైతే చూపిస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్ దట్ స్పీడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏమవుతుంది? వెళుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మూవ్స్ అట్ స్పీడ్. ఎక్కడ నువ్వు ఎంత త్వరగా నువ్వు రెస్పాన్స్ ఇస్తావో అంత త్వరగా దేవుని రాజ్యం స్ప్రెడ్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కన్వీనియంట్ లో చేస్తానంటే దేవుని రాజ్యం అందుకోసం ఆగేదానికి ఎంత మాత్రం కూడా దేవుడు సుముఖత చూపించాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఎందుకు దేవుని రాజ్యము అంత ఫాస్ట్ గా దేవుని రాజ్యం వ్యాప్తి చెందినటువంటి మొదటి దశాబ్దంలో గమనించినట్లయితే ఎందుకు ఇప్పుడు స్లోగా ఉందంటే, రెస్పాన్స్ ఈజ్ వెరీ వెరీ డెడ్. మనం గమనించినట్లయితే చాలా మంది బైబిల్లో వ్రాయబడింది ఏ రీతిగా మారిపోయారంట, చల్లగా మారిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దురద చెవులు గల వారికి ఇష్టమైనటువంటి బోధన వినడానికి ఇష్టపడుతున్నారని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే
వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి. హౌ ఈజ్ అవర్ ఒబీడియన్స్? ఈజ్ ఇట్ ఇమ్మీడియట్ ఆర్ నాట్? పోస్ట్పోన్ చేస్తూ ఉన్నామా? పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుందో కూడా నేను తర్వాత చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభు జక్కయ్య అనే వ్యక్తిని చూడగానే నేడు నేను ఈ ఇంటికి రావాల్సి ఉంది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కానీ జక్కయ్య ఏమైనా, దేవా నా ఇల్లు సరిగ్గా లేదు, నా ఇల్లు నేను చక్కబరుచుకోవాలి, నా ఇల్లు ఊడ్చి అదంతా ఏది చేసుకున్న తర్వాత నేను పిలుస్తాను, వద్దులే అని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? దయచేసి గమనించండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని. ఇంగ్లీష్ లో వ్రాయబడింది ఇమ్మీడియట్లీ అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో చాలా సార్లు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు వస్తున్నారంటే కూడా మనం డిలే చేస్తుంటాం కొన్నిసార్లు. ఈ రోజు వద్దులే, రేపు రమ్మని చెప్పండి. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, whenever God calls, whenever God wants to visit you, గుర్తుపెట్టుకోండి, వెంటనే రెస్పాన్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు డిసైపుల్స్ అని పిలువబడ్డారు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒక పేతురు గాని, అంద్రే గాని, యాకోబు గాని, యోహాను గాని గమనించినట్లయితే వాళ్ళు శిష్యులుగా పిలువబడ్డానికి కారణం ఏంటంటే వెంటనే విధేయత చూపించినటువంటి వారు. మిగతా వాళ్ళు ఎందుకు శిష్యులుగా ఉండలేకపోతూ ఉన్నారంటే డిలే చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే దే ఆర్ లూజింగ్ సో మెనీ థింగ్స్. వాట్ దే ఆర్ లూజింగ్ విల్ సీ లేటర్ ఆన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే ఇందుము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నేడు ప్రియమైన వాళ్ళరా, టుడే ఇఫ్ యు హియర్, నేడు నీవు దేవుని యొక్క వాయిస్ విన్నట్లయితే, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని నువ్వు ఫీల్ అయినట్లయితే వెంటనే ఏం చేయాలంట? రెస్పాన్స్ ఇవ్వాలి. వెంటనే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. ఒకరికొకరు ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ we have to give to the voice of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు అనేది ఇట్స్ ఒక విధంగా చెప్పాలంటే టుమారో అనేది ప్రియమైన దేవుని ఇట్స్ అన్ ఎనిమీ ఆఫ్ ఒబీడియన్స్. టుమారో ఈజ్ అన్ ఎనిమీ టు ద ఒబీడియన్స్. విధేయత చూపించేదానికి శత్రువు ఎవరంటే రేపు చూద్దాంలే, మళ్ళా చూద్దాంలే, నెగ్లెక్ట్ చేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద నెగ్లిజెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెగ్లిజెన్స్ లో వి విల్ బి లూజింగ్ సో మెనీ థింగ్స్. చాలా మనము కోల్పోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ చూస్తాం. సో నేడు ఆయన వాయిస్, నేడు మీరు ఆయన మాట వినన ఎడల అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనగానే ఇమ్మీడియట్ గా మనం రెస్పాన్స్ మనం ఇచ్చినట్లయితే దేవునికి ఎంతో మనం ప్రేమైన వారుగాను, ఆయన శిష్యులుగాను మనం పిలువబడతాం. ప్రేమైన దేవుని. అందుకే యేసు ప్రభువు చెప్తే ఏమంటాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నా మాట విని దానికి విధేయత చూపించినట్లా, దాన్ని అంగీకరించినట్లా మీరు నాకు శిష్యులనబడతారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళ ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. God is really calling you as his disciple. దేవునికి శిష్యుడిగా పిలవాలని కోరుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలుగా మాత్రమే కాదు, అందరినీ దేవుడు పిలిచాడు పిల్లలుగా, ఎందరు అంగీకరించే వారందరికీ. కానీ వాళ్ళలో కొంతమందిని మాత్రమే ఏం పిలుస్తున్నాడు? శిష్యులుగా ఉండటానికి, శిష్యరికం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. దాంట్లో నువ్వు నేను ఉన్నాము అన్నది దేవుని వాక్యం తేటతల్లంగా మనకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆత్మీయతల మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. వెంటనే 20వ వచనం, వారు తమ వలలు విడిచిపెట్టి, మొట్టమొదటి గుంపు ఏం చేసిందంట? వారు తమ వలలు విడిచిపెట్టి అని బైబిల్లో వ్రాయబడింది. రెండవ గుంపు ఏం చేస్తుందో చూద్దాం. 22వ వచనంలో, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి అని బైబిల్లో వ్రాయబడింది. మొదటి గుంపు ఏం చేస్తుంది? తమ వలలు వదిలిపెట్టింది. ప్రేమైన దేవుడు అంటే తమ
ఏంటి వలలు అంటే ఏంటి? లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. వలలు అంటే ఏంటి? తమ జీవనాధారానికైనటువంటి లేకపోతే తమ వృత్తిని వదిలేశారు. గమనించినట్లేదు విధంగా చెప్పాలంటే. సో దేవుని పిలుపుకు విధేయతగా సంథింగ్ వి నీడ్ టు సాక్రిఫైస్ అనేది లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్రిఫైస్ లేకుండా దేవునికి శిష్యులంగా పిలువబడలేము. సాక్రిఫైస్ అనేది లేకుండా లేకపోతే కొంత విడిచిపెట్టి దేవుని కోసం విడిచిపెట్టడం అనేది లేకుంటే దేవుణ్ణి సంపూర్ణంగా మనం పట్టుకోలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన వారలారా. సో వాళ్ళు ఏం చేశారు? తమ వలలు విడిచిపెట్టిరి అంటే అర్థం ఏంటి? తమ జీవనాధారం వదిలిపెట్టారు. గమనించినట్లయితే తమ వృత్తిని వదిలిపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని పిలుపు సర్టన్ అయినప్పుడు వీఆర్ నాట్ టు బి నెగ్లెక్టెడ్. అంతే, మనం ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వీళ్ళు రెండో గుంపు ఏం చేసింది చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే తమ దోనెను తమ తండ్రిని కూడా విడిచిపెట్టిన బైబిల్లో వ్రాయబడింది. ప్రేమ వాళ్ళ వీళ్ళు దోనను వదిలిపెట్టారంట, తండ్రిని కూడా వదిలిపెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. కొందరు ఏమంటున్నారంట, ఇదిగో నా తండ్రిని నేను పాతి పెట్టి వస్తాను అంటే యేసుప్రభు ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుని ఊడి అని యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇవి చేసుకోవద్దని కాదు నా ఉద్దేశం. అంటే ఎమోషనల్ గా గమనించినట్లయితే ఎమోషనల్ థింగ్స్ యేసుప్రభు చెప్పారంటే ఎమోషనల్ ఫీలింగ్స్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. గమనించండి, ఎమోషనల్ ఫీలింగ్స్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. ప్రేమైన మనకు చాలా ఎమోషన్స్ ఉంటాయి ఈ లోకంలో. ఈ ఎమోషన్స్ అన్ని కూడా పరలోక రాజ్యంలో పనికిరావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా అంటే దేవుని కంటే నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావో, దేవుని కంటే దేనికి ఎక్కువగా నువ్వు మక్కువ చూపిస్తూ ఉన్నావో, దేవుని యొక్క లేకపోతే దేవుని యొక్క క్రియల కంటే, దేవుని యొక్క వాక్యం కంటే, దేవుని యొక్క సమయం కంటే దేన్ని ఎక్కువగా ఇస్తున్నామో బైబిల్లో మనం చూస్తాం. లాస్ట్ కూడా మనం చూసుకున్నాం. దాన్ని మనం కోల్పోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిశ్చయంగా నీవు దాని మీద మనసు ఉంచినట్టు అదేం చేస్తుందంట? రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేని గురించి వ్రాయబడింది అంటే ధనాన్ని గురించి వ్రాయబడింది. నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టుకుంటావో ధనాన్ని సంపాదించాలని, ఆ ధనము నీ చేతిలో లేకుండా పోతుందంటే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని బైబిల్ వాక్యం సామెత గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా అదేమవుతుందంటే అది మన జీవితంలో లేకుండా పోతుంది ప్రేమైన దేవుడు. దట్స్ వై వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో మన పిల్లలు మనకు కావాలి, దక్కాలి అనుకుంటే మన పిల్లల కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. భర్తను మనకు దూరం కాకూడదు ఎందుకంటే భర్త కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. భార్య నాకు దక్కాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. భార్య కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు మనము ఆయనతో పాటు సమస్తాన్ని మనం పొందుకుంటామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని. పిల్లలు సైతం గమనించినట్లయితే తల్లిదండ్రుల కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం తయారు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ అప్పుడే అందుకే బైబిల్లో వ్రాయబడింది, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకము ఏం చేస్తాంటే అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడున్న బైబిల్ వ్రాయబడింది. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకము, మొదట అవన్నీ కూడా అంటే అర్థం ఏంటి? మొదట దేవుని ప్రేమించినప్పుడు, మొదట దేవుని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా, నీకు కావలసినటువంటి నీ కుటుంబపు వారు, నీకు కావలసినటువంటి ఆరోగ్యం, నీకు కావలసినటువంటి శక్తి, నీకు కావలసినటువంటి లేకపోతే వృత్తి, నీకు కావలసిన చదువు, సమస్తం ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చేటటువంటి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మొదటి 3వ యోహాను పత్రిక 2వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు ఈ లోకంలో మనం సౌఖ్యంగా ఉండకూడదు కానీ కష్టాల పాలు కావాలని దేవుడి ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని ద్వారా. కానీ మనం ఎందుకు కష్టాల పాలవుతుంటామంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమిస్తూ ఉన్నాం. అందుకే మనము ఇరుకుల పడుతూ ఉన్నాం ప్రియమైనది. ప్రియుడా నీ ఆత్మ వర్ధులుచు ఉన్న ప్రకారం అంటే ఈ రోజు ఉన్నటువంటి స్థితి కంటే రేపు మరింతగా ఆత్మలో ఎదగాలి, మరింతగా ఎక్కువగా దేవుని ప్రేమించాలి, మరింత ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడేమవుతుందంట నీవు అన్ని విషయంలో వర్ధిల్లడం మాత్రమే కాదు, ఏ రీతిగా ఉంటావు? వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండువు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, తర్వాత అవన్నీ అంటే నీకు కావాల్సినవన్నీ. నీకు చదువు ముఖ్యమా? దేవుడు ఇస్తాడు. నీకు పెళ్లి ముఖ్యమా? దేవుడు ఇస్తాడు. నీకు ఉద్యోగం అవసరమా? దేవుడు ఇస్తాడు. అది కాదు నీకు ఇల్లు అవసరమా? దేవుడు ఏది కావాలన్నా కూడా దానికి మొట్టమొదటిగా మనం చేయాల్సిన
ప్రిన్సిపల్, బైబిల్ ప్రిన్సిపల్ ఫాలో అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆటోమేటిక్ గా అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. చాలా మంది అనుకుంటారు కానీ గమనిస్తున్నట్టే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంది, MBA కోర్స్. ఇది చూడండి, ప్రతిది కూడా బైబిల్లో ఉన్నటువంటి ఆ సంఖ్యాకాండము, తర్వాత లేవి కాండములో ఉన్నటువంటి అంశాలు తీసుకుని వాళ్ళకి చాప్టర్గా పెట్టారు ప్రేమైన దేవుని బిడ్డలారా. బైబిల్ ప్రిన్సిపల్స్ వితౌట్ దేర్ నాలెడ్జ్ ఇఫ్ దే ఫాలో, దే ఆర్ బీయింగ్ సక్సెస్. అంటే వాళ్ళు సక్సెస్ పొందుకోగలుగుతున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. వితౌట్ దేర్ నాలెడ్జ్ గమనించినట్లయితే మనకు అంటే దేవుని గురించి తెలియనప్పటికీ కూడా ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఎందుకు సక్సెస్ఫుల్ గా ఉండలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబిల్. వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లార్డ్ ప్రేమైనది. అందుకే వీఆర్ బీయింగ్ అన్సక్సెస్ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేవుణ్ణి ఎరగనటువంటి వారు కూడా దేవుని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళు ప్రేమైన వాళ్ళరా, వారికి రావాల్సినవన్నీ కూడా ఒక సిస్టమ్ దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేశారో ఆ రీతిగా వాళ్ళకి అన్ని కూడా దొరుకుతా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు, దేవుని ప్రేమించిన నీకు నాకు ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ వీ నీడ్ టు ఫాలో దెమ్ ప్రిన్సిపల్స్. ఆ ఫాలో కావటం మనం నేర్చుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాలి, టుమారో ఈజ్ గమనించినట్లయితే నేను చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయకుండా మనం దేవుని వెంబడించే వారంగా ఉండాలి. దే లెఫ్ట్ ఎవరిథింగ్, దే లెఫ్ట్. ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే వెంటనే వాళ్ళు ఏం చేశారు? వదిలిపెట్టారని బైబిల్లో రాయబడింది కదా. వెంటనే వాళ్ళు వదిలిపెట్టారు, దోణిని వదిలిపెట్టారు, వలను వదిలిపెట్టారు, తండ్రిని సైతం వదిలిపెట్టారని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు ఏవైతే వదిలిపెట్టారో ప్రేమైనది దేవుడు వారికి అవన్నీ కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు అతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచుండెను. దానికి ముందు గమనించినట్లయితే 19:20 చదవండి చూద్దాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని ఇక్కడ గమనించినట్లయితే యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ హీ బోర్న్ ద ప్లవ్. అంటే తను ఏదైతే అరకతో ప్లవ్ అంటే నాగలితో దున్నుతున్నాడో దాన్ని ఏం చేస్తాడంటే కాల్చి వేస్తాడు. ప్రేమైనది కాల్చి వేశాడని బైబిల్లో ఉంది. యాక్చువల్ గమనించినట్లయితే ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా వ్రాయబడింది. దాన్ని కాల్ చేస్తాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? సో మీరు 19, 20, 21 వచ్చిన గమనించినట్లయితే కొంచెం తెలుగులో అటు ఇటుగా ఉండవచ్చు. సో ఆ నాగల్ని ఏం చేస్తారంటే కాల్ చేస్తాడు. ఆ ఎద్దులతో పాటు గమనించినట్లయితే కాల్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాళ్ళరా? నేను ఇప్పుడు దేవుణ్ణి వెంబడించిపోతూ ఉన్నాను, నేను ఇప్పుడు ఆ యొక్క ఏలియాని వెంబడించిపోతున్నాను. నా లైఫ్ లో ఐ షుడ్ నెవర్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రొఫెషన్ అగైన్. ఐ షుడ్ నెవర్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రొఫెషన్ అగైన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మిషనరీ గురించి విన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రేమైన దేవుడు అతన్ని పిలవగానే దేవుని పిలుపుకు ఆయన లోబడి ఏం చేశాడంటే తన యొక్క సర్టిఫికెట్స్ ను కాల్ చేస్తాడు. నాకు అనిపించింది, వై షుడ్ హీ బర్న్ ఇట్? ఎందుకు బర్న్ చేశాడు? ప్రేమ వాళ్ళు గమనించినట్లయితే ఎందుకు బర్న్ చేశాడంటే పొరపాటున మళ్ళీ నేను తిరిగా వచ్చి వాళ్ళ ఉద్యోగులు చేరతానేమో. సో దేవుని అంటే ఐ షుడ్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్. దేవుని పిలుపు అనేది వెనక్కి తిరిగేదానికి కాదు, కానీ దేవుని పిలుపు అనేది ఎప్పుడు కూడా మనకు ముందుకు సాగటానికి. అందుకే నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని యేసు ప్రభు చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెనెవర్ వి లుక్ బ్యాక్ అగైన్, దేన్నైతే వదిలిపెట్టామో దాని వైపు చూడడానికి దేవుడు ఎప్పుడు కూడా అనుమతించాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అది ఒక పాపం కావచ్చు, ఒక ప్రొఫెషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ దాన్ని వెనక తట్టు చూసేదానికి దేవుడు ఎంత మాత్రం కూడా
మనల్ని అనుమతించడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నెవర్ బి కాల్డ్ యాస్ నాకు పాత్రుడే కాదు అంటున్నాడు, శిష్యుడు కూడా కాదు. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు పాత్రుడే కాదు అంటే ఐ నెవర్ న్యూ హిమ్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని చేత మనము పిలువబడాలి, దేవుని చేత మనం నోటీస్ చేయబడాలంటే గుర్తు పెట్టుకోవాలి, వెనక తట్టు చూచే అనుభవాన్ని మన జీవితంలో తీసేసుకోవాలి. వెనక తట్టు చూచే అనుభవాన్ని కలిగిన వారు ఏం చేస్తారంటే ఆత్మీయంగా నిలిచిపోతారు. ఆత్మీయంగా నిలిచిపోతారు, వారికి గ్రోత్ ఉండదు. గమనించినట్లయితే ఆత్మీయంగా గమనించినట్లయితే కంప్లీట్ గా ఏమవుతారంటే స్టాండ్ స్టిల్ ప్రేమైన దేవుడు, వారి జీవితంలో గ్రోత్ అనేది ఉండదు. బైబిల్లో మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత వారి ఆలోచనలు, తలంపులన్నీ ఎక్కడున్నాయంటే, మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చొని తిన్నటువంటి కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు ఆ వంటలు గుర్తుకొస్తున్నాయి అని ఎప్పుడైతే అన్నారో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేని స్పిరిచువాలిటీ హస్ గాన్ బ్యాక్. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు 40 సంవత్సరాలు ఏం చేయాల్సింది వచ్చింది, ప్రయాణం చేయాల్సింది వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు ప్రయాణం చేయించాడు అంటే అది కూడా బైబిల్లో వ్రాయబడింది, చాలా క్లియర్ గా వ్రాయబడింది. వారు మనస్సు మార్చుకొని తిరిగా ఐగుప్తుకు వెళతారేమో అని చెప్పి ఆ దూర మార్గమైనటువంటి ఏంది ఎర్ర సముద్రం గుండా ఆయన వారిని తీసుకుని వెళ్ళండి బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. షార్ట్ కట్ ఉంది, కానీ దేవుడు షార్ట్ కట్ తీసుకువెళ్ళలేదు. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారేమో అని. ప్రేమైన దేవుడు వారి మనసును కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, 4 days లో వెళ్లాల్సిన ప్రయాణాన్ని 40 days కు మార్చాడు, 40 years కు మార్చాడు. కారణం ఏంటంటే ఎర్ర సముద్రం ద్వారా దాటి వెళ్తే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుకుని మళ్ళీ వచ్చే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ వాళ్ళు ఎర్ర సముద్రం ద్వారా వెళ్ళారు, కానీ వారి మనసులు ఎక్కడున్నాయి, ఐగుప్తులో ఉన్నటువంటి తిండి మీద ఉంది, ఐగుప్తులో ఉన్నటువంటి వారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రేమ వాళ్ళారా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళెవ్వరు కూడా కనానులో చేరలేదని బైబిల్లో వ్రాయబడింది. వాళ్ళెవరు కూడా నాట్ ఈవెన్ సింగిల్ వన్ దే ఎంటర్డ్ కానాన్. ప్రేమైనది ఒక్కరు కూడా కనానులో చేరలేదండి వాళ్ళు. గమనించినట్లయితే ఎందుకు అంటే వాళ్ళు బయటకు వెళ్ళారు, కానీ మన మనసులలో ఎక్కడ ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నాయి. మనసు ఐగుప్తులో పెట్టుకొని నేను ప్రభుతో పాటు వెళ్తానంటే ప్రభు ఒప్పుకోవడం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్లో ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. లోతు భార్య బయలుదేరింది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. ఆ మనసు ఎక్కడుంది, సొదొమ మీద ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి వెనక తట్టు చిరగ్గానే ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెళ్లాల్సిన అంటే సేఫెస్ట్ ప్లేస్ కు వెళ్ళలేకపోయింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ గుర్తు పెట్టుకోవాలి మన జీవితాల్లో. దేవుని వాక్యం చాలా క్లియర్గా అంటే మనం వాటిని వదిలేయాల్సింది అంతే. వదిలేసిన దాన్ని వెంట పెట్టుకుని వెళ్తానంటే ఎంత మాత్రం కూడా కుదరదు అన్న విషయాన్ని దీన్ని పట్టుకొని నేను పరలోకానికి వెళ్తాను, పరలోకానికి ఇది రెండు చేతుల్లో వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా దేవుడు ఒప్పుకోడు. ఇది వదిలేయాలి, పరలోకానికి మనం వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గాడ్ విల్ నాట్ అలౌ us టు టేక్ బోత్ ఆఫ్ దెమ్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు గనక, నులివెచ్చగా ఉన్నావు గనక నిన్నేం చేస్తున్నాను, నా నోట్ నుండి ఉమ్మి వేయిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది వదిలిపెట్టమంటే అది వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన, అది ఏదైనా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని గాని, ఏ వస్తువుని గాని, ఏ పరిస్థితిని గాని ప్రేమించడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మృతులు తమ మృతులను పాతి పెట్టుకోలేమో అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడాలి. అంటే దేవుని ఉద్దేశం నీ తల్లిదండ్రులు పట్టించుకోవడానికి ఉద్దేశం కాదు, కానీ దాంట్లో ఉన్నట్టు కూడా ప్రభుత్వం అయితే తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలీషా కూడా ఏం చేస్తున్నాడంటే, ఎడ్లను నరికేశాడు, ఆ యొక్క నాగల్ని ఏం చేస్తాడంటే కాల్చివేసి మరి ఎన్నడూ ఆ వృత్తికి రాకుండానట్లు, మరెన్నడూ ఆ వృత్తికి రాకుండానట్లు ఏలియానే వెంబడించినట్లు పోయినట్టుగా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ఏలియా ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వెళ్తాడు, బేతేలుకి వెళ్తే బేతేలుకి వెళ్తాడు కదా. 4 చోట్ల ప్రాయపడింది ప్రియమైన దేవుళ్ళ. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా, వెంబడించాడు కాబట్టి డబుల్ అనాయింటింగ్ పొందుకున్నాడు. ఏలియాకు ఉన్నటువంటి అనాయింటింగ్ లో డబుల్ పోర్షన్ ఎలీషా పొందుకోగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్రియమైన వారలారా, డబుల్ అనాయింటింగ్ పొందుకున్న వ్యక్తిగా ఏలియా మీద ఉన్న అభిషేకం, 2 అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. కారణం ఏంటో తెలుసా,
అతన్ని వెంబడించాడు. బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యం చాలా అంటే మనం వదిలివేయాల్సిన, ప్రభు వదిలివేయమన్నప్పుడు వదిలివేస్తే సో వీ రియల్లీ గెట్ డబుల్ అనాయింటింగ్. మన జీవితంలో రెండంతల అభిషేకాన్ని మనం పొందుకుంటాము. యేసు ప్రభు శిష్యులుగా మనం పిలువబడతామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. లూకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. మీకు తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు అంటే విడిచిపెట్టడం అనేది ముఖ్యం. ఏ ప్రభు ఏది విడిచిపెట్టాలి అది విడిచిపెట్టాడు. సమస్తం వదిలిపెట్టమని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఏది చెప్తే అది చేయటం, ఇమ్మీడియట్ గా విధేయత చూపించడం, దాన్ని వదిలిపెట్టడం ప్రియమైన దేవుడు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనము దేవుని పిలుపును అందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంఫర్ట్ వదిలిపెట్టకపోతే దేవుని పిలుపుని ఎప్పటికీ మనం అందుకోలేమన్న విషయం. If you are looking for a comfort zone, you can never see miracles in your life. You can never see the calling of the Lord in your life. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుగిన కంఫర్ట్ జోన్ లో ఉండాలి అని అనుకుని ఉంటే సముద్రం మీద నడిచి ఉండేవాడు కాదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. కంఫర్ట్ జోన్ లో ఉన్నట్లయితే ఎంతవరకు దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడలేము, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో అనుభవించలేము అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక చేత దోణని పట్టుకొని ఒక చేత నీ దగ్గరకు వస్తాను ప్రభువా అని అంటూ ఉన్నట్లయితే పేతురు నీళ్ళ మీద నడిచేవాడు కాదు. దోణలో ఉండి నీ దగ్గరకు వస్తాను ప్రభువా అని 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా సముద్రం మీద నడిచేవాడంత మాత్రం కూడా కాదు. ప్రేమ వాళ్ళరా, చాలా సార్లు నోటితో మనం చెప్తూ ఉంటాం, ప్రభువా వి లవ్ యూ సో మచ్, నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానంటే అని మనం ఏమంటాం, ఏదో అంటారు కదా, మాటలు కోటలు దాటినట్టుగా మాట్లాడుతూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగటం లేదు? ఎందుకు మనం సముద్రం మీద నడవలేకపోతున్నాం? అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎందుకు మన జీవితంలో ఉండలేకపోతున్నాయి? కారణం అంటే దోణను వదిలిపెట్టలేకపోతున్నాం, కంఫర్ట్ జోన్ ను వదిలిపెట్టలేకపోతున్నాం కదా. ప్రేమైన వాళ్ళరా, చాలా సార్లు నేను చూశాను ప్రేమైన దేవుని బిడ్డ, మనం అంటే రెగ్యులర్ గా ఫెలోషిప్ వచ్చే వాళ్ళు మనం చాలా మంది కొద్దిమందిని గమనిస్తుంటాం. కొంతమంది అప్పుడప్పుడు అకేషన్లుగా వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అకేషన్లుగా వచ్చిన వాళ్ళు నేను గమనించాను. ప్రేమ వాళ్ళరా, ఆ ఒక్కరోజు యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ స్పెండింగ్ మోర్ టైం యాక్చువల్లీ అనుకుంటే మాకు 11 అయిపోయింది, 12 అయిపోయింది. టుమారో ఏంటంట మా ఏమంటారు, టుమారో విల్ బి అఫెక్టెడ్. ప్రేమ ఉంటారా? సో నాకు అనిపించింది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అయితే ప్రేమ వాళ్ళ కొన్నిసార్లు ఐ డోంట్ ఈవెన్ గో టు స్లీప్ యాక్చువల్లీ. రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉంటాయి కొన్నిసార్లు. స్టిల్ ఐ గో టు ద ఆఫీస్. గాడ్ గివ్స్ మీ ఫ్రెష్నెస్. సో అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రెసెన్స్ లో ఉండేటువంటి ఆ యొక్క సన్నిధాన్ని అనుభవించేదానికంటే నేను త్వరగా వెళ్ళాలి, త్వరగా పడుకోవాలి, రేపు నేను చేయగవాలి. ప్రేమైన దేవుడు అంటే మినిస్ట్రీలో ఉన్న అనుభవం ప్రేమైన వాళ్ళని ఎందుకు మాట చెప్తాను అంటే, మినిస్ట్రీలో ఉన్నట్లయితే ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ రిలాక్సేషన్ దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు, ఆ యొక్క ఫ్రెష్నెస్ దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చాలా కొంతమంది అన్నాడు, నేను విన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇఫ్ ఐ ఎప్పుడు డిలే చేస్తాం బ్రదర్, ఒక్కసారి 11 అయితే 12 అయితే రేపడైనా మేము పోలేము అని చెప్పిన వాళ్ళు ఏమన్నా ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ ఐ నియర్లీ గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, దే లాస్ట్ సో మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. మన జీవితంలో నిజంగా ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం చాలు, దేవుని యొక్క ప్రసెన్స్, దేవుని యొక్క వాక్యం, దేవుని ఎంతగా ప్రేమిస్తామో, దేవుని యొక్క ప్రసెన్స్ ఎంతగా ప్రేమిస్తామో, మన దేవుడు ఈజ్ నాట్ ఎ డెటర్. దేవుని వాక్యం సెలవిస్తుంది, హీఈస్ నాట్ ఎ డెటర్. ఆయన ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. నీకు ఆరోగ్యం ఇవ్వాలా, ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఫ్రెష్నెస్ ఇవ్వాలా, ఫ్రెష్నెస్ ఇస్తాడు. నీకు నిద్ర లేకుండా నిద్రపోయినటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలా, అంత యాక్టివ్నెస్ నీకు వర్క్లో దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హార్డ్లీ వి స్పెండ్ అంటే సంవత్సరంలో 1-2 దినాలు మనం ఆయుధం గడిపేది, ఆ దినాలను కూడా లెక్కించే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకున్నా, హౌ మచ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. చిన్న తలంపు చెప్పిన ముగిస్తాను, టైం అయిపోతుంది. చిన్న మాట చెప్పిన ముగిస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఆయనను వెంబడించిరి, బైబిల్ రాయబడింది ఏంటంట, ఆయనను వెంబడించిరి. 2 జోబులు మనం గమనించినట్లయితే తమ వరను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22 వచనం మనం చూస్తున్నా, తమ తండ్రిని తమ దూరని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఫైనల్ రెస్పాన్స్ గమనించినట్లయితే బోత్ అండ్ ద సేమ్. ఈ 2 పిలుపుల్లో మనం గమనించినట్లయితే దే ఎండెడ్ విత్ ద వాట్, దే ఫాలోడ్ హిమ్.
దే ఫాలోడ్ హిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ డిసైపుల్షిప్ ఇస్ నాట్ మొమెంటరీ. శిష్యరికం అనేది దాన్ని ఏమంటారు, మొమెంటరీ అంటే అప్పుడప్పుడు ఉండేది కాదు, కానీ ఇట్స్ లైఫ్ టైం. ఇట్స్ లైఫ్ టైం మూమెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అ మొమెంటరీ, ఇట్స్ ఎ మూమెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించడం అనేది, అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం, పేతురు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు ప్రభువును విడిచిపెట్టలేరు అంతే. ప్రభు సన్నిధానంలో ఆ యొక్క ఎంజాయ్మెంట్ తెలుసుకున్నటువంటి వారు ప్రభు సన్నిధానాన్ని విడిచిపెట్టలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం వచ్చిన. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎవని యొద్దకు వెళ్ళుదుమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవని, నీవు దేవు పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని. గమనించినట్లయితే, దేవా మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నీ సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభా, మేము ఎక్కడికి వెళ్తాం నీ నుంచి అని పేతురు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుణ్ణి అనుభవించినటువంటి, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అనుభవించిన వ్యక్తులు చెప్పేటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే, ఇక మీదట జీవించువాడను నేను కాదు. చదువుకుందాం వచ్చినాన్ని. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా యందు జీవించుచున్నాడు. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఇక జీవించేది నేను కాదు, అసలు నేను కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక లైఫ్ నాది కాదు అసలు, ఇది ఇట్స్ ఫర్ హిమ్, యాక్చువల్లీ ఇట్స్ హిస్ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటే డెసిషన్ ఎలా ఉండాలంటే, నీ ప్లేస్ లో యేసు ప్రభువు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకోగలుగుతున్నావా? దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుడు. ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నా యొక్క షూస్ లో ఉంటే వాట్ డెసిషన్ హీ వుడ్ టేక్. ప్రియమైన, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. వి నీడ్ టు టేక్. ప్రియమైన దేవుడా, కొంతమంది అంటారు నా డెసిషనే తీసుకోవాలంతే, నా డెసిషన్, ఇంట్లో ఉన్న వాళ్ళు నా డెసిషన్ వినాల్సిందే, నా పిల్లలు నా డెసిషన్ వినాల్సిందే, నా భర్త నా డెసిషన్ వినాల్సిందే, నా భార్య. సో మచ్ ఆఫ్ ఈగో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నా మాట వినకపోతే వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. ప్రియమైన దేవుడు, బైబిల్ డస్ నాట్ సే లైక్ దిస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు పోలికలో ఉన్నప్పుడు యేసయ్య నీకు నాకు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు? నీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు నాకు సంబంధించిన వాడు పో అని తోసేసాడు. నిన్న తోసేలేదు ఆయన. స్టిల్ హీ లవ్స్. ప్రియమైన దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో యేసయ్య సన్నిధానాన్ని మనం భావించినట్లయితే, క్రీస్తు నా యందు నివసించుచున్నాడు అని మనం చెప్పగలిగినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో ధన్యకరమైన విషయం. ప్రియమైన దేవుడు, ఫాలోయింగ్ మీన్స్ లూజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ హిమ్. అంటే దేవుణ్ణి వెంబడించడం అంటే మనల్ని మనం సంపూర్ణంగా మర్చిపోవడం అంతే. నేను అనేది, అందుకే సిలువలో ఏముందంటే ఐ అనేది కొట్టివేయబడుతుంది అంటారు. ఏమంటారు? సిలువ ఎందుకు వచ్చిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో రెండు ఉంటాయి. మొట్టమొదటి నిలువు గీత ఐకి సాదృశ్యం అయితే, ఈ యొక్క అడ్డు గీత ఏంటంటే ఐని కొట్టేస్తుంది. ఐ అనేది ఉండకూడదు. అసలు నీలో ఐ అనేది ఉందంటే గుర్తు, నేను, నాది, నా డెసిషన్, నా మాట అనేది ఎప్పుడైతే ఉందో నీలో క్రీస్తు లేడంతే. వెరీ 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 క్లియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ అనేది ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో గుర్తు తెచ్చుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నీలో నివసించేది క్రీస్తు. నీలో నివసించేది క్రీస్తు. క్రీస్తే నా యందు నివసించున్నాడని పౌలు అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, ఆయనలో ఐ అనేది లేదు. ఇకను జీవించువాడను నేను కాదు అంటున్నాడు. ఇకను జీవించువాడని నేను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. చివరి మాటని చెప్తున్నాను. దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను పిలిచాడు. సో వాట్ ఈస్ మై రెస్పాన్స్? ఇస్ ఇట్ ఇమ్మీడియట్ ఆర్ ఇట్ ఈస్ లేటర్? తర్వాత అనుకుంటున్నామా, రేపు అనుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన్ను వెంబడించేదానికి, దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు అందరినీ అలాగే పిలవాడు. ప్రియమైన వాళ్ళరా, పేతురును పిలిచినట్టే నిన్ను పిలవాడు, గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు పిలిచినట్టే నిన్ను పిలవాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒక దేవుడు ఒకరు కారిచ్చి ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళ, పేతురును వెంబడించినట్టే నన్ను వెంబడించమంటాడేమో, నేను భార్య పిల్లలు వదిలిపెట్టాలనేమో, నేను వృత్తి వదిలిపెట్టాలి, మనం భయపడాల్సిన అక్కర్లేదు. గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్. దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడో, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో అడుగు తెలుసు. దాన్ని బట్టి ఆయన అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనది, మనం భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఆయన వెంబడించేదానికి ఏ రీతిగా ఉండాలంటే, వీ హ్యావ్ టు ఫాలో హిమ్ కంప్లీట్లీ.
మనం సంపూర్ణంగా ఆయన్ను వెంబడించడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆయన పిలుపును మనం గుర్తెలుగుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇక్కడ పేతురు అన్ని వదిలేశాడు, దోణను వదిలేశాడు కదా, వదిలిపెట్టాడు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటున్నాడు. చూసారా, పేతురు వదిలిపెట్టిన వృత్తికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ప్రేమ వల్ల అంటే రీసైక్లింగ్. కానీ ప్రభువు మాత్రం ఇప్పుడు ఎంత ప్రేమతో పిలిచాడో వెళ్ళిపోయినటువంటి పేతురును అదే ప్రేమతో పిలుస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. యోహాను సువార్త 21వ అధ్యాయం నేను చూసినట్లయితే పేతురుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో మనకు అర్థమవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా అక్కడ కూడా నన్ను వెంబడించు అంటున్నావు కదా. ఇక్కడ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో నన్ను వెంబడించు పేతురు అన్నటువంటి యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? నన్ను వెంబడించు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన పిలుపు మారదు, గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన పిలుపు మాత్రం మారదు. అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తం, అది ఆయన చిత్తం కాబట్టి పిలుపు మారలేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నీ జీవితంలో ఆయన పిలుపు ఎందుకు గుర్తించావా? గుర్తించకపోతే ఈ రోజైనా మనం ప్రార్థించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? ముఖ్యంగా 3 రకాలైన రెస్పాన్స్లు మనం ఇస్తూ ఉంటాం. నెంబర్ 1 ఏంటంటే దేవుడు మనల్ని ఒకే పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ప్రేమ వాళ్ళరా మనం డిలే చేయొచ్చు. రెండవదిగా నెగ్లెక్ట్ చేయొచ్చు, లేకపోతే రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అని చేయొచ్చు. మూడవదిగా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ చూస్తాం. ఈ 2 భాగాల్లో మనం గమనించినట్లయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ ఇచ్చారు. కానీ ఒక భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి, టైం అయిపోయింది, ముగిస్తున్నా. ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క పిలుపుని ఏం చేశాడంటే డిలే చేయడం ప్రారంభించాడు. ప్రేమ వాళ్ళరా, దేవుని యొక్క పిలుపుని డిలే చేస్తే గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ హిమ్. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తను వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు వద్దని చెప్పేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. నా కంఫర్ట్ జోన్ లో నా ఇష్టం వచ్చినప్పుడు నేను దేవుడి పిలుపు నేను వింటాను, అప్పుడు నేను వెళ్తానంటే అప్పుడు దేవుడికి నువ్వు అవసరం లేదు, అంతే. అప్పుడు దేవుడికి అవసరం లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, నా కంఫర్ట్ జోన్ అంతా చూసుకొని కొంతమంది అంటుంటారు నా పిల్లలు అంతా సెటిల్ అయిన తర్వాత నేను దేవుని వెంబడిస్తా, అప్పుడు ఎవరు కావాలి? చేసుకునే అవసరం లేదు అంటారు. నీ లైఫ్ అవసరం లేదు నాకు. ఐఎమ్ రిజెక్టింగ్ యూ. ప్రేమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పిలిచినప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరైతే రెస్పాన్స్ పొందుతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క శిష్యులుగా పిలువబడతారు. అంటే దేవుని గౌరవించిన వారుగా ఉంటారు. దేవుడు కూడా వారిని గౌరవిస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి ప్రేమైన వారలారా. గమనించినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 21-22వ వచనాలను మనం గమనించినట్లయితే రిచ్ రూరల్ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవా నిత్య జీవం పొందడం నేనేం చేయాలంటే యేసు ప్రభు అన్ని చెప్తాడు. అవన్నీ కూడా తెలుసు నాకు అంటాడు. కానీ నీకున్నటువంటి ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించు అంటే ఏమన్నాడు? అతడు ముఖము చిన్న పుచ్చుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుడు, హీ లాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. హీ లాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అతను కూడా నన్ను వెంబడించని ప్రభు చెప్పాడు, కానీ వెంబడించలేక హీఈస్ హోల్డ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. నువ్వు దేన్నో పట్టుకొని నాకు నిత్యజయం కావాలి, నాకు పరలోకం కావాలి, నాకు యేసు ప్రభు కావాలంటే అది ఏది దక్కదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది గమనించినట్లయితే ఇమ్మీడియట్ రెస్పాన్స్. పేతురు, అంద్రయ, యోహాను, యాకోబు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు. అందుకే వాళ్ళు శిష్యులుగా పిలువబడ్డారు, అపోస్తలులుగా చరిత్రలో మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన తల్లి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, యేసయ్యకు చూద్దాం. ప్రియమైన దేవుడా, వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టుడే? యేసు ప్రభు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూడకుండా ఆయన వెంబడించగలుగుతున్నామా? ఆయన కోసం ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండగలుగుతున్నామా? ఆయన కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి ముందుకు రాగలుగుతున్నామా? అప్పుడు మనం దేవుని శిష్యులుగా పిలువబడతాం, దేవుని పిల్లలుగా పిలువబడతాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తల్లి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నన్ను మమ్మల్ందరినీ కూడా మీరు ప్రేమించి నా దేవా నా ప్రభు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా దేవా నా ప్రభువనైనా తండ్రి మీ యొక్క పిలుపును తండ్రి ప్రభు అందుకొని తండ్రి ఇమ్మీడియట్ గా మేము రెస్పాన్స్ ఇచ్చే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభు. మా జీవితంలో డిలే అనేది లేకుండా టుమారో విల్ బి అన్ ఎనిమీ అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువానైనా. ఒబిడియన్స్ కు ఒక ఎనిమీ అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభువానైనా మా జీవితాల్లో టుమారో అనేటువంటి అనేది లేకుండా ఈ రోజే ఇప్పుడే నా దేవా నా ప్రభువానైనా మిక్కిలి అనుకూల సమయం సెలవిస్తుంది కనుక తండ్రి
నేడు ఆయన వాక్కు నీవు విన్న ఎడలా అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభా ఇదిగో మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం. యేసు ప్రభా కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభా విత్తబడిన వాక్యం తండ్రి 100% మా జీవితంలో నెరవేర్చబడినట్లు మీరు ఆశీర్వదించండి యేసు ప్రభా. సాతానుడు ఎత్తుకొని పోకుండా మా జీవితంలో ఈ వాక్యం తండ్రి వ్రాయబట్టకు, మా జీవితంలో ఈ వాక్యం తండ్రి ప్రభా నిలిచి ఉండటకు యేసు ప్రభా దానికి మేము విధేయత చూపించి ప్రభా నాయన మీకు శిష్యులుగా పిలువబడే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ దేవా మీకు విధేయత చూపిస్తే ఎలాంటి గొప్ప గొప్ప అనుభవాలు మాకుంటాయో ప్రభా మీరు మీ వాక్యంలో తెలియజేశారు తండ్రి. ప్రభానైనా తండ్రి దేన్నైనా కోరుకుని ప్రభా మీ పిలుపును పోగొట్టుకుంటే ఏం పోగొట్టుకుంటామో కూడా మీరు తెలియజేశారు యేసు ప్రభా తండ్రి. నా దేవా నా ప్రభా మీ పిలుపును మేము రిజెక్ట్ చేస్తే మేము రిజెక్ట్ అవుతామని కూడా మీ వాక్యం సెలవిస్తుంది కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీకు మీరు మాకు కృపను అనుగ్రహించండి. మమ్మల్ని మీ హస్తంలో అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్య సంపూర్ణ స్వస్థత యేసయ్య శక్తి గల నామములో అనుగ్రహించబడిన దాకా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలాంటి అనారోగ్యమైనా కూడా యేసయ్య శక్తి గల నామములో ప్రభువైనా స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. తండ్రి పిల్లల ఎగ్జామ్స్ తండ్రి ప్రభా రాసి ఉండగా మీకు స్తోత్రాలు ప్రభావ. రిజల్ట్స్ లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ నామాన్ని మహిమపరచున్నట్లు తండ్రి మీ బిడ్డలందరికీ కూడా ప్రభా అత్యధికమైనటువంటి మంచి రిజల్ట్స్ అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోండి యేసు ప్రభా. మీకే స్తుతులు చెల్లిస్తూ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తూ ఉంటే యేసు ప్రభా వారికి మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవన నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.